హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అమిగోస్. సో ఈరోజు ఏంటంటే ఎక్కడికి స్పెషల్ ప్లేస్కి వెళ్ళట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే ముంబై వస్తున్నారో కొత్తగా జాబ్ పర్పస్కి, ఇక్కడ బాయ్స్ పీజీస్ ఎలా ఉంటాయి అంటే బాయ్స్ గర్ల్స్ పీజీస్ రెంట్స్ ఈక్వల్గానే ఉంటాయి. సో నేనైతే బాయ్స్ పీజీస్ కవర్ చేస్తాను. రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయి, బడ్జెట్ ఎంత, మనం పే చేసిన వాటికి వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఎంత పడుతుంది, అకామిడేషన్ ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా డీటెయిల్గా చూద్దాము. మేము ఉంటున్న ప్లేస్ వచ్చేసి ప్రజెంట్ ఎయిరోలి. మెయిన్లీ ఇక్కడే ఉంటాయి పీజీస్. మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ పీజీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నాన్ ఏసీ, ఒకటి ఏసీ, ఇంకోటి వచ్చేసి విత్ ఫుడ్ ఉంటుంది. సో అవి ఎంత ఉంటుంది, కాస్ట్, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాము. 3 టైప్స్ ఆఫ్ పీజీస్ నేను చూపిస్తాను. ఇది చేయడానికి ఏంటంటే మెయిన్లీ మేము ముంబై వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఎవరో తెలియదు స్టార్టింగ్లో వచ్చినప్పుడు. సో మేము కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాము రూమ్స్ ఎత్తుక్కోవడానికి. ఆ ప్రాబ్లం మిగతా వాళ్ళు ఫేస్ చేయకూడదని చెప్పేసి ఆ రూమ్స్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది సజెస్ట్ చేశారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. చలో అమిగోస్, ఇక్కడ మేముంటున్న ఎయిరోలీలో మేముండే రూమ్ వచ్చేసి ఇది టెర్రసే మాకు కిచెన్ లాగా కూడా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ అన్ని చాలా కొంచెం చిన్నగా ఉంటాయి. మనం కంపేర్ టు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అటు చూసుకుంటే ఇక్కడ చిన్నగా ఉంటాయి. మేము ఇక్కడ స్టే చేస్తున్న రూమ్ రెంట్ వచ్చేసి 6,000. సో కిందకి వెళ్ళిపోయి బెడ్స్ ఎలా ఉంటాయి, రూమ్స్ ఎలా ఉంటాయి, లాకర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాము. సో కిందకి వెళ్ళిపోదాం పదండి. సో మేము వచ్చేసి ఇది 2 ఫ్లోర్ బిల్డింగ్. కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. పైన ఫ్లోర్ లో 5 బెడ్స్ ఉంటాయి, కింద ఫ్లోర్ లో 5 బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ అవి చూద్దాం రండి. సో ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మనకి రూమ్స్ షేరింగ్ బట్టి ఉంటాయి. మేము స్టే చేసే 2 ఫ్లోర్స్ కలిపి 10 మెంబర్స్ ఉంటారు. సో మాకు వచ్చేసి 6,000 రెంట్. ఇక్కడ 3 బెడ్స్ ఉన్నాయి. ఈచ్ బెడ్కి వచ్చి పర్సన్కి 6,000 అలా ఛార్జ్ చేస్తున్నారు. లాకర్స్ అవన్నీ కింద ఉంటాయి. మనకి వీటితో పాటు మెయిన్లీ ఇంకా వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఆ 6,000లో కుకింగ్ చేసుకోవడానికి గ్యాస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి వాషింగ్ మిషన్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రిడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. సో పవర్ కరెంట్ బిల్లే పే చేస్తారు. ఈ 6,000లో ఇంక్లూడెడ్ ఇవన్నీ. సో ఇంకా రూమ్స్ ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి, ఆ బెడ్స్ ఎలా ఉంటాయి చూద్దాం రండి. సో ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. సో ఇక్కడ 2 బెడ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే మేము ఒకేసారి రావడం వల్ల సేమ్ రెంట్ మాకు అంటే పర్ పర్సన్ 6,000 అలా ఛార్జ్ చేస్తున్నారు. వితౌట్ ఫుడ్ ఇవి ఓన్లీ మనకి రూమ్ ఇస్తారు. వీటితో పాటు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ ఇందాక నేను చెప్పినట్టు వైఫై కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో వీటి లోపల చూసుకుంటే బాత్రూమ్స్ ఉంటాయి అటాచ్డ్. ఇవి కూడా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఇక్కడ కొంచెం గ్యాస్ షార్టేజ్ అనేది ఉంది. సో దానివల్లే కొంచెం రూమ్ అంతా ఎలా ఉంది తెలుసు కదా నార్మల్. సో ఇప్పుడైతే మేము కుకింగ్ అంతా రైస్ కుక్కర్లోనే చేసుకుంటున్నాము, కర్రీ కానీ రైస్ కానీ. సో అందుకే రూమ్ అంతా ఎలా ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, పర్లేదు. ఎందుకంటే నీకు ఎందుకంటే వచ్చేసి కింద ఫ్లోరు, మేము పైనుంచి వస్తున్నాము. ఇది కింద ఫ్లోరు. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. లైక్ 3 బెడ్స్ ఉంటాయి. ఇక్కడ 3 బెడ్స్తో పాటు ఫ్రిడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. సో వీటికి కూడా అంతే సేమ్ కాస్ట్ 6,000 రెంట్. వీటికి కూడా కింద లాకర్స్ ఉంటాయి. సేమ్ పైన ఎలా అయితే ఉందో కింద కూడా అంతే. మనకు ఒక హాల్, లోపల ఒక బెడ్రూమ్ ఉంటుంది. బాత్రూమ్స్ కూడా అటాచ్. సో అమిగోస్, ఇది వచ్చేసి వితౌట్ ఏసీ మాకు 6,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి విత్ అకామిడేషన్, అంటే లైక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మెయిన్లీ ఇక్కడ చెప్పాలంటే ముంబైలో ఓన్లీ 2 టైమ్స్ ప్రొవైడ్. ఆఫ్టర్నూన్ ప్రొవైడ్ చేయరు, ఓన్లీ హాలిడే రోజు ప్రొవైడ్ చేస్తారు. నైట్ మళ్ళీ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ పీజీస్ కూడా ఎలా ఉన్నాయి, వాటి రూమ్స్ ఎలా ఉన్నాయి,
అక్కడ రెంట్ ఎంత ఉంది, అక్కడ ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది. హాల్లో ఒక ప్రైస్ ఉంటుంది, బెడ్రూమ్లో ఒక ప్రైస్ ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళిపోయి ఆ పీజీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో వెళ్ళిపోదాం కదండి. సో అమిగోస్, ఇందాక మనం చూసిన పీజీస్ వచ్చేసి మేము ఉంటున్నది అదేంటంటే వితౌట్ ఫుడ్. ఇప్పుడు మనం చూసేది విత్ ఫుడ్. ఇక్కడ వచ్చేసి రూమ్స్ మనకి 2 డిఫరెంట్ వేస్ ఉంటాయి. అంటే బయట హాల్లో ఒక ప్రైస్ ఉంటుంది, లోపల బెడ్రూమ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, డైలీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది. కాకపోతే మనకి ఆఫ్టర్నూన్ ప్రొవైడ్ చేయరు. సో ఇక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అవి కూడా చూద్దాము, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ మా వాళ్ళు స్టే చేస్తున్నారు, వాళ్ళని కూడా కనుక్కున్నాము. సో వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకి బయట హాల్లో ఇది ఇక్కడ 3 బెడ్స్ ఉంటాయి. ఇది ప్రైజెస్ ఇక్కడ ఒకటి ఉంటుంది, మనకి లోపల కూడా ఉంటుంది. ఇక్కడ ఎలా ప్రైజెస్ ఉన్నాయి, లోపల ఎలా ప్రైజెస్ ఉన్నాయి మన వాడిని అడుగుదాం. కృష్ణ తెలుసుకున్నట్టు, కృష్ణని అడుగుదాం. ఏ కృష్ణ. సో వీళ్ళు ప్రెజెంట్ అయితే ఇక్కడ స్టే చేస్తున్నారు, విత్ ఫుడ్ స్టే చేస్తున్నారు. ఇక్కడ ఈ పీజీస్లో వీళ్ళు స్టే చేసేదానికి ప్రైజెస్ వచ్చి బయట హాల్లో వచ్చి మనకి ఎంతరా బయట. ఇక్కడ నార్మల్ విత్ ఫుడ్ అయితే 8,500. ఇక్కడ వచ్చేసి 8,500 అంట. సో మనకి అలాగే లోపల కూడా బెడ్రూమ్ ఉంటుంది. సో ఆ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి విత్ ఫుడ్ 9,000. సో రూమ్స్ అయితే ఎలాగ ఉంటాయి. ఇది ఓన్లీ నాన్ ఏసీ, మనకి ఏసీ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఒక బెనిఫిట్ ఉంది, ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఫుడ్ వండుకోవడం ఇబ్బంది అనుకుంటే ఇక్కడ వండుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి 8,500కి 9,000కి. సో హరన్ అడిగి తెలుసుకున్నాము. అన్న చెప్పన్న, ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి మనం పే చేసే 8,500కి 9,000కి? ఇక్కడ 9,000కి 8,500కి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. వీకెండ్స్లో 3 టైమ్స్ ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అండ్ గ్రీజర్ ఫెసిలిటీ ఉంది హాట్ వాటర్కి. అండ్ ప్యూరిఫైర్ వాటర్కి ఫ్లోర్కి ఒక ప్యూరిఫైర్ ఉంది, వాటర్ ప్యూరిఫైర్. అండ్ వచ్చేసి ఇంకా కిచెన్ అవైలబుల్గా ఉంది. అంటే ఇండక్షన్ గ్యాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అవసరం ఉంటే వాళ్ళు మనీ పే చేస్తే అడ్వాన్స్ బుకింగ్కి గ్యాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనకి సపరేట్ కిచెన్ రూమ్ కూడా ఉంటుంది, అక్కడ యూజ్ చేసుకోవచ్చు కిచెన్కి. సో అందులో ఇక్కడ మళ్ళీ ఏంటంటే మనకి విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ కూడా ఉంటుంది. విత్ ఫుడ్ అయితే హాల్లో వచ్చేసి 8,500 అలా ఛార్జ్ చేస్తారు. వితౌట్ ఫుడ్ అయితే మనకి ఇంకా తగ్గుతుంది. అది ఎలా ఉంటుంది వితౌట్ ఫుడ్ ఎంత ఛార్జ్ అంటే 6,500 తీసుకుంటారు. సో వితౌట్ ఫుడ్ కూడా మనం స్టే చేయాలంటే స్టే చేసుకోవచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు గ్యాస్ కానీ అలాంటివి మనం కుక్ చేసుకోవటానికి ఓన్గా. ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ధీరజ్ని అడుగుదాము. ప్రజెంట్ ధీరజ్ అయితే ఇక్కడే స్టే చేస్తున్నాడు, విత్ ఫుడ్ స్టే చేస్తున్నాడు వీడు. సో ఇక్కడ ఏమేమి ఉంటాయిరా ఫెసిలిటీస్? రూమ్ లో అయితే వైఫై, గీజర్, ఇంకా ఫ్రిడ్జ్ కావాలంటే పెట్టిస్తారు అడిగితే. వాషింగ్ మిషన్ అయితే కింద ఉంటుంది, సో దానికి కట్టే అవసరం లేదు మనం. బట్ గీజర్ కి ఇంకా వైఫైకి అయితే మనమే పే చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ. ఇది 8,500 9,000 కాకుండా మనం పవర్ బిల్ సపరేట్ కట్టుకోవాలి. ఓకే, బిల్ వస్తుంది మంత్లీ. ఓకే. సో ఇదేంటంటే మనకి బెనిఫిట్ వచ్చేసి మనం కుక్ చేసుకోక్కర్లేదు, కొంచెం టైం సేవ్ అవుతుంది. సో 2 టైప్స్ చూసాం కదా. ఇంకోటి వచ్చేసి మనకి ఏసీ ఉంటాయి. ఏసీ మనకి ఓన్లీ వితౌట్ ఫుడ్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి ఆ ఏసీ రూమ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి అది కూడా చూద్దాము. సో అక్కడికి వెళ్ళిపోదాం కదండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి, ఇక్కడే బాత్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మనం ఏసీ రూమ్స్కి వెళ్ళిపోదాం కదండి. మరిందాక వీళ్ళందరినీ వదిలి ఉండలేనని చెప్పారు. అయ్యో, నేను ఉండలేకపోవటం ఏంటండి, పనికి మాలిన అదొలుతూ. టూ టైప్స్ ఆఫ్ పీజీస్ చూసాము. ఒకటి వచ్చేసి విత్ అకామిడేషన్, ఇంకోటి వచ్చేసి వితౌట్ ఏసీ. ఇప్పుడు వచ్చేసి మనం విత్ ఏసీ పీజీస్ చూద్దాము. ఆ రూమ్స్ ఎలా ఉంటాయి, ఆ బెడ్స్ ఎలా ఉంటాయి, లోపల మనకి ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిపోదాము, వాటి ప్రైజెస్ అవి కూడా నేను చెప్తాను. సో ముందైతే రూమ్స్ చూద్దాము, పదండి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి 3 షేర్. దీని ప్రైజెస్ వచ్చి మనకి ఈచ్ బెడ్కి ఏసీ కాబట్టి మనకి 8,000 అలా చెప్తున్నారు. 8,000 8,500.
ఇంకా తక్కువకి రావచ్చు, మేబీ మనము ఓనర్ని కనుక్కుంటే. సో ఇక్కడ ఏంటంటే మనకి లాకర్స్ సపరేట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఏసీ రూము 3 షేర్. లోపల మనకి ఇక్కడ కిచెన్ కూడా ఉంది. కిచెన్ కూడా చూద్దాం రండి. సో ఇక్కడ మనకి కిచెన్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఏదైనా కుక్ చేసుకోవాలన్న వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, మనకి ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉంది ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి. మెయిన్లీ కుకింగ్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి బాత్రూమ్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కొత్తగా రీసెంట్ గా తీసుకున్నట్టున్నారు. సో బాత్రూమ్స్ ఇది. సో ఇది కంప్లీట్ గా మనము చూసుకున్న 2 పీజీస్, ఈ పీజీ. సో ఇక్కడ కూడా ఫెసిలిటీస్ సేమ్. ఏంటంటే మనకి వీళ్ళు ఇచ్చే ఏమేమి ఇస్తారంటే ఏసీ అయితే కరెంట్ బిల్ ఇంక్లూడ్ అవ్వదు, మనం పే చేసుకోవాలి కరెంట్ బిల్లు. నార్మల్ గా ఇక మిగతావన్నీ ఇస్తారు. ఫ్రిడ్జ్ ఇస్తారు, వైఫై బిల్లు ఫ్రీ, గ్యాస్ ఇస్తారు మనం కుకింగ్ చేసుకోవాలనుకుంటే. సో ఇలా ఫెసిలిటీస్ ఉంటాయి. చూసారు కదా 3 టైప్స్ ఆఫ్ పీజీస్. మనము వాళ్ళు చేసిన వాటిలో 3 టైప్స్. సో ఇంకా ఈ వీడియో మెయిన్ నేను చేయడానికి కారణం ఏంటంటే మీకు ముంబై వస్తే మీరు జాబ్ పర్పస్కి మీకు ఈజీగా ఉంటుందని, ఎక్కువ దూరం సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసేయచ్చు. ఎవరెవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళ కోసం చేస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు ఆన్ బోర్డింగ్స్ అనేవి మోస్ట్లీ యాక్సెంచర్, క్యాప్జెమిని వీటికి లొకేషన్స్ ముంబై వస్తున్నాయి. సో మేము ఇక్కడే ఉంటున్నాము. మీకు కూడా చాలా యూజ్ అవుతుంది వీడియో మాత్రం ఫుల్గా చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే నావీ ముంబైకి వస్తున్నారో జాబ్ పర్పస్ మీద. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. నేనైతే ఒకటే చెప్తాను, వచ్చిన జాబ్ ఆపర్చునిటీని లొకేషన్ కోసం అయితే వదులుకోవద్దు. మీ దగ్గర 2 ఆపర్చునిటీస్ ఉంటే అది చూస్ చేసుకోండి. బట్ మీ దగ్గర ఒక ఆప్షన్ ఉండి వెళ్ళాలా వద్దా అంటే మాత్రం డెఫినెట్గా వచ్చేయండి. ఇక్కడ మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. నియర్ టు ఆఫీసెస్ ఇక్కడ నుంచి మనకి వాకబుల్ ఉంటాయి, ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నావీ ముంబై వస్తుంటే షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఓకే బ్రదర్స్, ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి.